ఇప్పుడు ఈ సభలో మీ అనుమతితో మిర్యాలగూడెం శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు వారి నియోజకవర్గాల్లో వారికి ఉన్న సమస్యలు ఇక్కడ 2 BHK ఇందిరమ్మ ఇళ్ళు ఇక్కడ 2 వర్టికల్స్ క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎలా అనుకుంటామో ఎలా వాడుక భాషలో ఉందో ఇందిరమ్మ ఇళ్ళు ఈనాటి మనం ఇస్తున్నది గత 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం 2 BHK పేరుతో రాష్ట్ర ప్రజలని ఎలా మభ్యపెట్టిందనేది రెండో అంశం ఇక్కడ చర్చ ఈనాడు చాలా సుదీర్ఘంగా వారి సమస్యలు వివరించడం జరిగింది అధ్యక్ష. మిత్రులు మిర్యాలగూడ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు అడిగినట్లు సుమారు 14 కాలనీలు ఆ కాలనీలో పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళకి ఇళ్ల స్థలం లేదు. ఇళ్ల స్థలం లేకపోతే మనం ఇచ్చే స్కీము ఏదైతే మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇస్తూ ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున 22,500 కోట్లు ఈనాడు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. సుమారు ఈ ఇందిరమ్మ ఇళ్లలో ఇప్పుడు 3 లక్షల పైగా వివిధ దశల్లో ఇళ్లున్నాయి అధ్యక్ష. నాకు తెలిసి లేటెస్ట్ సమాచారం ప్రకారం 52,000 ఇళ్లు పైచిలకు గోప్రవేశాలు కూడా అయ్యాయని చెప్పడానికి ఈ సభ ద్వారా సంతోషిస్తున్నాను అధ్యక్ష. నాకు తెలిసి మళ్ళీ వర్షాకాలం వచ్చే నాటికి ఏవైతే ఇళ్లున్నాయో ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చామో ఆ ఇళ్ళు అన్నీ కూడా పూర్తవుతాయని కూడా ఈ సభ ద్వారా ఈ సభలో ఉన్న సభ్యులతో పాటు రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి కూడా తెలియజేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సంతోషాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఫ్లోర్స్ వరకు పర్మిషన్ ఇస్తూ అక్కడ కూడా మిర్యాలగూడ లాంటి ప్రాంతంలో 14 కాలనీలు ఏవైతే మిస్ అయ్యాయో ఇందాక మిత్రులు చాలా మంది ఎవరైతే చెప్పారో అటువంటి ప్రాంతాల్లో అర్బన్ లో కూడా ప్రభుత్వ స్థలాలలో తప్పకుండా ఈ ప్రభుత్వం అక్కడ కూడా పేదవాళ్ళని విస్మరించదు. ఇది పేదవాడి ప్రభుత్వం. వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇళ్ళు వారి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఇల్లు ఈ ప్రభుత్వం ఇస్తుందని కూడా తమరి ద్వారా గౌరవ సభ్యులకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అర్హులైన నిరుపేదలు ఇళ్ల స్థలం లేని ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఇవ్వటం జరుగుద్ది. అవి కాకుండా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు రెడీమేడీగా ఎక్కడైనా ఇళ్ల స్థలానికి యోగ్యమైన భూములుంటే తప్పకుండా ఇది పేదవాడి ప్రభుత్వం. ఆత్మగౌరవంగా చూసే ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో తల తాకట్టు పెట్టైనా పేదవాడి ఆత్మగౌరవానికి సంబంధించిన ఈ అంశం విషయంలో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ఫైనాన్స్ మంత్రి బట్టి గారి ఆలోచనలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఎప్పుడు ఏ నిమిషం కూడా సెకండ్ థింకింగ్ థాట్ కూడా ఉండదని తమరి ద్వారా సభ్యులకి రాని సభ్యులకి కూడా తెలియజేస్తూ తమరి అనుమతితో సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.